ఆయన రాజులకు రాజును ప్రభువులకు ప్రభునై ఉన్నాడు గనుక ఆయన ఏం చెబుతున్నాడు? భయముతో బ్రతకొద్దు. అందుకనే క్రైస్తవులైనటువంటి వారు దేనికి భయపడరు, శ్రమకు భయపడరు, శత్రువుకు భయపడరు, మరణానికి భయపడరు. ప్రభు చెప్పిన మాటను బట్టి పునరుద్ధానం ఉంది కనుక మరణానికి భయపడరు. అవిశ్వాసులైన వారు మానవ నేత్రములు కలిగి వారు దేవుని చూడలేకపోతూ ఉన్నారు. ఏహలోకపరమైన దేవత వారికి అంధత్వమును కలుగ చేస్తుంది. కానీ విశ్వాసి ఏం చూస్తూ ఉన్నాడు అనగా దేవుని చూడగలుగుచున్నాడు. దేని చేతనగా విశ్వాస నేత్రములు. ఎంత భారమైన హృదయముతో నీ సన్నిధిలోనికి వచ్చానో ప్రభువా, నీవు తప్పకుండా నాకు సహాయము చేయువాడవని చెప్పి మనము దేవుని ఎదుటికి వచ్చిన వారమై మనము దేవుని యందు నమ్మిక ఉంచి మనము దేవునిని స్తుతించాలి. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ఎలా ఉండాలంట? మనము ధైర్యము కలిగి ఉండాలి. ధైర్యము కలిగి దేవుని వైపు చూచేవారముగా ఉండాలి. అది ఎటువంటి నిరాశ అయినా సరే, మన వాళ్ళు మరణించినా సరే, మన వారు మనతో లేకపోయినా సరే, మన వారు మనని విడిచి వెళ్ళిపోయినా సరే, ఎవరు లేకపోయినా ఒక్కడవని నీవు ఒడలిపోవద్దు. నీ ప్రక్కన అనేకులు ఉంటారంట.